దయచేయండి. జ్ఞాపకం చేసుకోనండి దేవా. మరి యొక్క సమయము మాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తుంది. కృపా ప్రేమ గల తండ్రి, జంగాల దేవా, నీ బంగారు పాదాలు పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి, మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచిందని సజీవులుగా ఉంచినందుకే మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సజీవులే కదా మిమ్మల్ని స్థుతించాలని సర్వించినట్లుగా ప్రభావం మమ్మల్ని తండ్రి వరకు కూడా మీరు కాపాడి భద్రపరిచినందుకే మీకు ఎంతో చెల్లిస్తున్నాను తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకే మేము స్థుతిస్తుంది గణపరుస్తున్నాం. మాళ్ళని చూపించిన ప్రేమను బట్టి తండ్రి, మాళ్ళని చేస్తున్న ఆశ్చర్య కార్యాలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నట్లు గణపరుస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుంది ప్రభావం దేవరకలు బట్టి అన్నను బట్టి మీకు ఎంతో చెల్లిస్తుంది. బిడ్డలైన వారిని మీరు ప్రేమించినారు, మా తండ్రి రక్షించినారు, మీకు ఎంతో చెల్లిస్తుంది. ఎదురు ప్రభా ఈ కుటుంబంలో తండ్రి దేవ స్త్రీల కూడి గారి సన్నిధిలో చేరుస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పాడే పాటలు సహాయించండి, చక్కని స్వరంతో ప్రభా నీ నామాన్ని స్థుతించి గణపరచుట కొరకు నన్ను సిద్ధపరచండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మా గొంతును మీరు తాకి ముట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయించండి, జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ద్వారా మాట్లాడని ప్రభా మీ స్వరం వినడానికి సహాయించండి. ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుగాకని సర్వించినారు. ఆత్మ చెవులు కలిగి ఈ మాటని వినటానికి ప్రభా నీ మాటలు గ్రహించినట్టుగా మీ కృప చూపించండి తండ్రి. దేవా సహాయించండి, జ్ఞాపకం చేసుకోండి. మాకు ఏ మాటలు అయితే అవసరమో ప్రభా మాటలు ప్రభా మీరు అనుగ్రహించండి, కృప చూపించండి. నా నోట మేము మాటలు ఉంచండి తండ్రి. వ్యక్తమైన మాటలు, వ్యక్తమైన తలంపులు, ఆలోచనలు అన్నింటినీ కూడా దూరపరచండి తండ్రి. దేవా మీరే కృప చూపించండి, సమయాన్ని దీవెనకరంగా చేయండి తండ్రి. కావలసిన వారిని నడిపించమని, చిన్న బిడ్డలను వారిని మీ స్వాధీనం ఉంచుకోమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ నేను కొద్ది సమయం ప్రార్థన చేయడానికి కూడా మా హృదయాల ప్రార్థన, ఆత్మతో ప్రార్థన భారం దయచేయమని వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాం. పాట పాడుతున్నాం. పాట సంఖ్య 190. పాటలు గుర్తుంటే పాట సంఖ్య 190. పాత పాట బుక్ అయితే 779 పాతది. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆగాధ దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని, దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో
కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు ఇచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని పాపపు లోకములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నీ పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినము నీ పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదం దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదం దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నీ సన్నిధి ఆనందమును దేవా కృపతోనే నొసగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 351 351 ఓకే
అదే వస్తుంది क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते अल्फा ओमेगा आदि अंतము क्रिस्ते युगयुगमुలు क्रिस्ते क्रिस्ते सर्वाधिकारी మనలా రక్షింపనిచ్చే సిలువలో ప్రాణమిచ్చే మనలా రక్షింపనిచ్చే సిలువలో ప్రాణమిచ్చే తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే తగ్గించుకొని నా వాడై తన ప్రేమనెంతో చూపే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే నేడే రక్షణ దినము అంగీకరించుమిప్పుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ఆయన ప్రత్యక్షత ప్రేమించు వారి కొరకు ప్రభు దిగి వచ్చుచుండే పరలోక మహిమతోడా ప్రభు వచ్చుచుండే పరలోక మహిమతోడా క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా ఆది అంతము క్రీస్తే యుగయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి వారి వంశములు పరిశుద్ధ పరచబడును వారి
क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते अल्फा ओमेगा, आदि अंतము क्रिस्ते, युगा युगमुలు क्रिस्ते, क्रिस्ते सर्वाधिकारी, ప్రభు సేవలో నిశ్రమలు, కాటిన దుఃఖ బాధల్, ప్రభు సేవలో నిశ్రమలు, కాటిన దుఃఖ బాధల్, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు, పాడుచు ప్రభుని మహిమా, కరతురు హల్లెలూయా, పాడుచు ప్రభుని మహిమా, కరతురు హల్లెలూయా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఓమెగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం చదువు. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, బంగారు పదాలకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభా ఇంతవరకు కూడా పాట ద్వారా నీ నామాన్ని స్థుతించి వినపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. అయితే మీరు కోరుకున్నట్లుగా ప్రభా పాడలేకపోయాము. మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ద్వారా మాట్లాడండి. చేరి వచ్చిన మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ మాటలు జీవమగలిగినవిగా ఉంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాణం తెప్పరిల్లా చేసి మీ మాటలు బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సజీవమగలిగినగా ప్రభా తండ్రి, విందించగల ఖడ్గముగా మీ యొక్క వాక్యం ఉంటున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి జ్ఞాపకం చేసుకోండి, సహాయించండి. నన్ను నోటి గురగా వాడుకోండి ప్రభా. నా నోటి మేము మాటలు ఇచ్చాం. కుటుంబానికి చేరొచ్చిన మాకు క్షేమం మేలు కలిగినట్లుగా ఆత్మీయ క్షేమం కొరకే ప్రభా మీరు మాతో మాట్లాడే కృప చూపించమని మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ధన్యవాదాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాము. బైబిల్ ఉన్నవారు కూడా తీయాలి. మనం చదవడానికి రాకపోయినా దేవుని వాక్యాన్ని తీయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం కలిసి చదువు. 6 వచనాల వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 6 వచనాలు చదువు. ఈ నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ఆయన తీసి పారాడు.
ఫలించు ప్రతి తీగయు మరి ఎక్కువగా పలుకొని దానిలో పనికిరాని తీగలను తీసి వేయు. నేను మీతో చెప్పిన మాటలు పోయినప్పుడు నా యందు నిలిచుడి, మీ యందు నేను నిలిచుడి. తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ తనంతటి తాను లాగు ఫలింపదు. అలాగే నా యందు నిలిచుంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావళిని తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిండును వాడు గొప్పగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనా నా యందు నిలిచిండు వాడు తీగ బయట పారివేయబడి మనుషులు అటు వాటిని పోగు చేసి అడిలో అవి కాలిపోవును. ఆదికాండము 49:12 49:22. ఆదికాండము 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, పుట్టల యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గొడవకి వ్యాపించున్న. మనం గత వారం చూస్తూ వచ్చినాము ఫలించడి కొమ్మ. ఎవరు ఫలిస్తూ వచ్చినారంటే రూతును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. రూతు ఏం చేస్తూ వచ్చిందంట? ఫలించడి కొమ్మగా ఉంటూ వచ్చింది. తను మోయాబిరాలు అయినప్పటికీ ఎక్కడ చేర్చబడిందంట? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడింది. అంటే మోయాబిలు దేవుని ప్రజలతో సహవాసం చేయకూడదు. వారు దేవుని రాజ్యంలోకి దేవుని ప్రజలతో వారు కలిసి ఉండరు. వారు ఎలాంటి వారంట? శాపగ్రస్తులు, విగ్రహారాధికులు. వాళ్ళ గురించి ఎన్నో ఉండేవి. కానీ అలాంటి రూతు ఎక్కడ చేర్చబడింది? దేవుని ప్రజలతో కూడా చేర్చబడింది. తన పేరు జీవగ్రంథంలో రాయబడింది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు రాయబడుతూ వచ్చింది. మనం కూడా ఎలా ఉండాలంటే ఫలించడి కొమ్మగా ఉండాలి. ఫలించడి కొమ్మగా ఉండాలంటే ఇప్పుడు చూస్తూ వచ్చిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎప్పుడు ఫలిస్తామంట? యేసు అక్కడ 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసి వేయును. ఎక్కడ ఉండాలంట? యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. మనము నీవు నేను ఎవరంటే తీగలు. ఎవరంటే మనము తీగలు. తీగ ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఎప్పుడంట? ఆ యొక్క చెట్టుకు అతకబడి ఉన్నప్పుడే ఫలించేదిగా ఉంటుంది. మనము ఇక్కడ అంటాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. ద్రాక్ష ఏమంట? 5వ వచనం చదవండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమంట? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ కూడా చేయలేము. అంటే దేవునికి వేరుగా ఉండి మనము ఫలించలేము. దేవునికి వేరుగా ఉండి మనము ఫలించలేము. అందుకే మనం ఫలించాలి, మన జీవితము ఫలభరితమైనదిగా ఉండాలి అంటే ఎవరిలో నాటబడి ఉండాలంట? దేవునిలో నాటబడి ఉండాలి. దేవునిలో నాటబడిన మొక్క వలె మనము ఉండాలి. దేవుని చేత నాటబడిన చెట్టు వలె ఉండాలి. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. చూడండి 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి
నాటని ప్రతి మొక్కయు తొలగింపబడింది, వారి జోలికి పోకూడదు. ఇక్కడ మత్తయి సువార్త 15:13 ఏమైందంటే, ఆయన పరలోకమందున్న మా తండ్రి నాటని ప్రతి మొక్కయు కూడా పెర్లగింపబడింది. దేవుని చేత మనం నాటబడకపోతే ఏం చేయబడతామంట? పెర్లగింపబడుతుంది. పనికిరాని చెట్లు ఉంచుకుంటామా? మనం నాటలేదనుకోండి ఒక పొలంలో ఆ మొక్కలు ఉంచుతాం, మనం ఏం చేస్తాం? అది తీసి పారవేస్తాం కదా. మన నాటినవి మనం తీసేస్తామా? ఏం చేస్తామంటే అది ఫలించాలా అని మనము చూస్తాం. ఇక్కడ మనము దేవుని చేత నాటబడకపోతే ఏం చేయబడతామంట? పెర్లగించబడతాం. చెట్టు పెరిగి వేయబడింది అనుకోండి, ఏమైపోతుంది? ఒకరోజు పచ్చగా ఉంటుంది కదా, సాయంత్రానికి కొంచెం వాడిపోతుంది, రేపటికి అసలుకి వాడిపోతుంది. అలాంటివి ఏం చేస్తాం? మనం ఎండిపోయినవన్నీ కూడా తీసుకొని వచ్చి కాల్చి వేస్తాం కదా. మనం కూడా దేవుని చేత నాటబడిన మొక్కవలే ఉండాలి. దేవుని చేత నాటబడిన మొక్కవలే ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఎక్కడ నాటబడి ఉండాలా? కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం. మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో చాలు. ఏమంట? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. అక్కడేమో దేవుడు నాటబడకపోతే ఆ కొమ్మ ఏమైపోతుందంట? పెరికివేయబడుతుంది, పెర్లగించబడుతుంది అని రాయబడింది. కీర్తనలో ఏం రాయబడిందంటే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. దేవుని మందిరంలో మనము నాటబడిన చెట్టు వలె కొమ్మ వలె మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంటామంట? ఫలించే వారముగా, వర్ధిల్లే వారముగా ఉంటాం. అంటే దినదినము మనకేం కలుగుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది, ఆశీర్వదింపబడే వారముగా ఉంటాం. ఇప్పుడు దేవుని మందిరంలో మనము నాటబడిన వారముగా ఉన్నాం. ఎవరు నాటబడుతూ వచ్చినారు అంటే సౌలు. ఎవరంట? అపోస్తుల కార్యంలో సౌలు. ఆయన పేరేం పేరంట? సౌలు. ఈ సౌలు ఎలాగుంటూ వచ్చినాడు? మొదట అంటే తను సౌలుగా ఉన్నప్పుడు, ఇక్కడ చూడాలి, సౌలుగా ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని ప్రజలైన వారిని హింసిస్తూ వచ్చినాడు. ఈ సౌలు ఏం చేస్తూ వచ్చినాడంట? మొదట దేవుని అంటే దేవుడు తెలుసు, కానీ వారు ఎవరు దేవుడు అంటే యెహోవా దేవుడు అంటారు, యేసు ప్రభుని దేవుడు కాదు అంటారు. ఇలాంటి సౌలు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఎరుగక మునుపు దేవుని ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో అలాంటి వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? కొడుతూ వచ్చినాడు, వారిని చెరసాలు వేస్తూ వచ్చినాడు, వారిని చంపిస్తూ కూడా వచ్చినాడు. మన వాక్యంలో రాయబడింది. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో మాట రాయబడింది చూడండి. 7వ అధ్యాయము 58వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 50. వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు నుండి చంపిరి. సాక్షులు పౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టింది. ఇక్కడ సౌలు కూడా ఉన్నాడు. ఎవరిని చంపిస్తూ వచ్చానంటే స్తెఫన్ని రాళ్లతో చావగొట్టి ఊరి వెలుపల ఏం చేస్తూ వచ్చినారంట? రాళ్లతో చావగొడుతూ వచ్చినారు. అంటే ఈ స్తెఫను ఎవరు అంటే దేవుని నమ్మినవాడు. అలాంటి వాడిని సౌలు వాళ్ళని చంపేటప్పుడు ఇక్కడ సౌలు కూడా ఉండాలి. అంటే ఎలాంటి జీవితం తనది? దేవుని ప్రజలైన వారిని హింసించిన వాడుగా, దేవుని ప్రజలైన వారిని చెరసాల్లో వేస్తూ, కానీ అనేక విధాలుగా స్త్రీలైనైతేనేమి పురుషులైతేనేమి ఎంతో హింసించిన వాడుగా చూస్తాం. ఇలాంటి సౌలును దేవుడు దర్శిస్తూ వచ్చినాడు. ఎలాగంటే 9వ అధ్యాయము 4వ వచనంలో చూడండి.
అతడు ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు అతడు నేలపడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని తనతో ఒక శబ్దము పలుకుట వినండి. 3వ వచనంలో అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేలపడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక శబ్దం పలుకుట వినండి. ఇక్కడ 9వ వచనం 9వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, స్త్రీలైన వారిని పురుషులైన వారిని ఇంకా హింసించాలా, వారిని ఇంకా బాధ పెట్టాలా అని తను ఏం చేస్తూ వచ్చినంటే ఒక అధికారము తనకు కావాలా అని పత్రం రాసుకొని వెళ్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు తనతో దర్శిస్తూ వచ్చినాడు. దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఏం వినపడిందంట, ఒక స్వరము వినపడింది. స్వరం వినపడి సౌలా సౌలా అని పిలిచినప్పుడు సౌలు అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంట, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా అతడు నేను హింసించుతున్న యేసును లేచి నీ పట్టణంలోకి వెలుగు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇక్కడ సౌల్ని దేవుడు పిలుస్తా ఉన్నాడు. సౌలు అంటా ఉన్నాడు, నువ్వెవరు అన్నప్పుడు నువ్వు హింసించుతున్న యేసును నేనే. ఎవరిని హింసించినాడు? యేసుప్రభుని హింసించినాడా? సౌలు వెళ్ళి ఎవరిని హింసించినాడా? దేవుని ప్రజలైన వారిని హింసించినాడు. దేవుని ప్రజలైన వారిని కొడుతూ వచ్చినాడు, వారిని చెరసాల వేస్తూ వచ్చినాడు. అంటే దేవుని ప్రజలైన వారిని ఈ సౌలు కఠినంగా హింసిస్తూ వచ్చినాడు. అయితే అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంట, దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా అని మాట్లాడినప్పుడు సౌలుకి ఏం పోయిందంటే కంటి చూపు పోయింది. 3 దినాలు ఉపవాసము ఉండవచ్చు. అంటే తను నీళ్ళు తాగలేదు, అన్నము తినలేదు. అంటే దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరాన్ని తాను వింటూ వచ్చినాడు. అక్కడ అందుకే కీర్తనలో మనం 92వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంట ఆ మాట, దేవుని మందిరములో నాటబడిన 92 యెహోవా మందిరంలో నాటబడిన వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. ఇక్కడ సౌలు ఎక్కడ నాటబడుతున్నాడంట? దేవుని ఇంటిలో నాటబడతా ఉన్నాడు. దేవుని చేత నాటబడతా ఉన్నాడు. మొదట ఎక్కడ నాటబడినాడు? మొదట దేవుని చేతిలోకి వచ్చినాడు. రెండోది దేవుని చేత నాటబడిన వాడుగా చూస్తాము. సౌలు దేవుడు ఎప్పుడైతే దర్శించినాడో, సౌలుతో ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడినాడో, తన జీవితం ఏమైపోయిందంట, మార్చబడింది. ఏమైపోయింది? మార్చబడింది. ఎలాగ మార్చబడింది అంటే, ఒకప్పుడు ఏం చేసేవాడు? దేవుని ప్రజలైన వారిని హింసించాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? దేవుని చేతిలోకి వచ్చినాడు. దేవుని చేత నాటబడుతూ వచ్చినాడు. ఇప్పుడు దేని కొరకు ఫలించాలా? తను ఎవరి కొరకు పని చేయాలా చెప్పాలా? ఇప్పుడు ఎవరి కొరకు పని చేయాలా? ఇదివరకంతా దేవుని ప్రజలను తన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ తను ఏది చేయాలనుకుంటే అది చేస్తూ వచ్చినాడు కదా. ఇప్పుడు దేవుడు దర్శించినాడు, దేవుని చేతిలోకి వచ్చినాడు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. ఇదివరకేమో తన ఇష్టానుసారమైన జీవితము, ఇప్పుడు ఎవరి ఇష్టము? దేవుని ఇష్టము. నీవు నేను కూడా రక్షణ అనేది అవసరము. ఏం కావాలి మనకు? రక్షింపబడి ఉన్నాం. మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలా? మనం రక్షింపబడాలంటే ఏం కావాలా? మొదట మనం ఎక్కడికి రావాలా? దేవుని చేతి కిందికి రావాలి కదా. దేవుని చేతి కిందికి వచ్చిన తర్వాత దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మన ధనము, మన డబ్బులు, మన పొలము, మన ఇల్లు కదా. ఇవి అడుగుతున్నాడు కదా దేవుడు. మరి ఏమడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఇక్కడ సౌలుతో దేవుడు దర్శించినాడు కదా. సౌలా సౌలా అన్నప్పుడు దేవుడు
సౌలు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళు. ఎవరింటికి వెళ్ళమంటున్నాడంటే అన్న యొక్క అననీయ అనే ఇంటికి వెళ్ళమంటాను. అక్కడికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? నువ్వు చేయవలసినది అతడు నీకు బోధిస్తాడు, అతడు నీకు చెప్తాడు. అంటే మన హృదయము దేవుని చేతిలోకి ఇవ్వాలి, మన పాపములో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. రక్షింపబడం అంటే ఎలాగా? మన హృదయము దేవునికి ఇవ్వాలి. మన హృదయం ఎలాంటిది అంటే పాపముతో కదా, అపవిత్రమైన దానితో. అంటే నేనేం పాపం చేయలేదే, నేను దొంగతనం చేయలేదే, నేను వ్యభిచారం చేయలేదే, నేను మోసం చేయలేదే, అది కాదు పాపం. ఏదంట అది పాపమే. కానీ ఏది పాపము అంటే మనం మాట వినకపోవడం కూడా పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం మాట వినకపోవడం కూడా పాపమే. దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. ఎలాగ మన పాపంలో మనం కడిగి వేసుకోవాలా, మన పాపంలో తుడిచివేయబడాలా అంటే ఎవరు తుడిచివేస్తారు? ఎవరు మన పాపంలో కడుగుతారు? ఎవరు మనల్ని శుద్ధులుగా చేస్తారు అంటే ఈ లోకంలో ఎవరి వల్ల కూడా ఎవరు కూడా పరిశుద్ధులైన వారు కాదు. ఎవరు పరిశుద్ధులు అంటే యేసు ప్రభువే పరిశుద్ధుడు. అందుకే సౌలు ఎవరి చేతి కింద ఉన్నాడు? ఇప్పుడు దేవుని చేతి కింద ఉన్నాడు. దేవుడు తనను దర్శించినాడు. దేవుడు తన జీవితాన్ని మార్చివేస్తుంది. మన జీవితం మార్చబడాలంటే మన హృదయం మార్చబడాలా, మన యొక్క మాటలు మార్చబడాలి, మన ప్రవర్తన మార్చబడాలా కదా. ఇవన్నీ కూడా మార్చబడాలి అంటే మనం దేవుని చేతి కిందకి. ఇది వరకు మన ఇష్టాన్ని మనం చేస్తూ వచ్చినాం. మనం అంటాం కొన్నిసార్లు, ఇది నా ఇష్టము కదా. ఏమంటాం? ఇది నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటాం. అంటామా? ఇది నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఇది నా ఇల్లు, నా ఇష్టం అంటాం అనమా. అయితే దేవుని నమ్మిన తర్వాత నీ ఇష్టం కాదు, ఎవరి ఇష్టము? దేవుని యొక్క ఇష్టము. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. దేవుని చేత దేవుని మందిరంలో మనము నాటబడి ఉండాలి. మనము నాటబడకపోతే మనం ఏం చేయబడతాం? ఒక దినాన పెళ్ళగించబడతాం. ఏం చేయమంట? పెరికివేయబడతాం. అందుకే యోహాను సువార్తలో ఉంది, నా యందు ఎవడు నిలిచి ఉండకపోతే ఇప్పుడు ఏమైపోతాడంట? ఎండిపోతాడు. అలాంటివి ఏం చేయబడతారంట? మనుషులు పోగు చేసి కాల్చివేస్తారు. అంటే మనం దేవుని చేత నాటబడకపోతే మనము పెళ్ళగించబడతాం. ఇక్కడ సౌలు ఎవరి చేతి కింద అంటే దేవుని చేతి కిందకి వచ్చిన, అంటే తన హృదయాన్ని దేవునికి ఇచ్చిన. ఇది వరకు దేవుని ప్రజలను హింసించిన సౌలు ఇప్పుడు ఎవరి కొరకు జీవిస్తున్నాడంట? దేవుని కొరకు జీవిస్తా ఉన్నాడు. ఏ ప్రజలైతే హింసించినాడో ఆ ప్రజల దగ్గరికి తను వెళ్తూ వచ్చింది. మనను అన్యులైన వారు చూసినప్పుడు, మన యొక్క బంధువులు కానీ మన పక్కన ఉన్న వాళ్ళు కానీ చూసినప్పుడు ఏం చెప్పాలా మన గురించి? అరే ఒకప్పుడు ఎంత కోపము, ఇష్టానుసారంగా మాట్లాడేది, ఇష్టానుసారంగా జీవించేది, తను ఎట్లా మార్చబడింది. తాగుడు పోతాడు అనుకోండి, తాగేవాడు ఫుల్గా తాగుతాడు. ఎప్పుడు తాగకుండా ఆపేసినాడు అంటే ఏమంటారు? అరే ఎట్లా మార్చబడినాడు అసలుకి కదా. తను ఏమంటారు? జీవితం అసలు ఎట్లా మార్చబడింది. మనం కూడా ఏదో మన మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం, యాత్రికంగా ఏదో మన కాలం గడిచిపోతా ఉంది కాదు. మనం ఏం చేయబడాలా? మార్చబడాలి. మన జీవితము మన మాటలు మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలి, మన యొక్క ఆలోచన, మన యొక్క ఇష్టము, అవన్నీ కూడా ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పు. మన జీవితం మార్చాలి. ఒక కొమ్మ ఫలించాలా, ఒక కొమ్మ బాగా కాపుకు మంచి కాయాలంటే ఏం చేయాలి? ఒక చెట్టు అనుకోండి, మామిడి చెట్టే, అది బాగా ఫలాలు కావాలా? ఏం కావాలి దానికి? చెట్టు బాగా కావాలంటే ఏం కావాలా? చుట్టూ దూరం నీళ్ళు బాగా పెట్టాలి. మీరు ఎప్పుడు చెట్టును చూడలేదా? చూసినారు కదా. మరి తవ్వటం పెట్టాలి. చెట్టు నాటిన తర్వాత, చెట్టు నాటినాక వదిలేస్తే అది బాగా వస్తుంది. నాటినాం కదా చెట్టు, ఇంకేం అవసరం? అది నాటబడింది, ఏం పోయాలా? రోజు నీళ్ళు పోయాలి. మరి నీళ్ళు పోస్తేనే మంచిగా కాపు వస్తుందా? ఏం చేయాలి? బలం కూడా కావాలి కదా. అంటే మనము దేవుని మందిరానికి వచ్చిపోయినంత మాత్రాన్ని మనం ఆత్మీయంగా ఎదగము, ఫలించము.
ఏదో వచ్చినాము కూర్చున్నా పోయినాము, దానివల్ల ఉపయోగం ఏంది అంటే నీళ్ళు అనడానికి దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం ఏం చదవాలి? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. చదువు వస్తే చదవాలి. కొన్ని మాటలైనా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని వాక్యము చదవాలి. రెండోది ప్రార్థన కూడా చేసుకోవాలి. అర్థమైంది? ప్రార్థన చేసుకోవాలా, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని ఇంటికి కూడా రావాలి. దేవుని ఇంటికి వచ్చినాం, ఇంకా ప్రార్థనతో ఏం అవసరం ఉంది అనుకోకూడదు. ఏం చేయాలి? దేవుని ఇంటికి రావాలా, ప్రార్థన కూడా చేసుకోవాలి. మనకు బలం కావాలా. ఎలాగ బలం వస్తుంది? దేవుని వాక్యం ద్వారానే మనకు బలం వస్తుంది. ఒక చెట్టు నాటబడాలా, నీళ్లు పోయాలా, దేవుని వాక్యం కూడా ఏం కావాలా? బలం కూడా కావాలి. చెట్టుకి బలం కూడా కావాలి. మనం దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయం ఇచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి. చదువు వచ్చిందా, మనం బైబిల్ చదవాలి. చదువు రాదంటే దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని తలపోసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనకు బైబిల్ ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు, వారి కూడికలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు కాలంలో ఏం లేదు, వారికి బోధించే వాళ్ళు లేరు. ధర్మశాస్త్రం ఉంది అంతే. వాళ్ళకి చిన్నప్పుడు తల్లిదండ్రులైన వారు బోధిస్తే ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళంట హృదయంలో భద్రపరచు. అందుకే యోసేపు చిన్నప్పుడు ఉన్న మాటలు తన హృదయంలో భద్రపరచు, కనుకనే తను ఫలించేవాడుగా ఉంచవచ్చు. ఇప్పుడు సౌలు ఎలాగ ఫలించాడంటే దేవుని ప్రజలు హింసించే సౌలు ఎలాగ మార్చబడింది అంటే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఏమైనాడంటే సిద్ధముగా ఉన్నాడు. ఈ సౌలు ఎవరు అంటే పరిచయుడు. ఎవరంట? పరిచయుడు. నిష్ట కలిగిన వాడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు సౌలు అంటాడు. తన సాక్ష్యము రాజు ఉన్నప్పుడు అంటాడు, నువ్వు అధిక విద్య వలన నీకు ఏం కలిగింది? ఎర్రి అంటే నీకు దేవునిలో ఎక్కువ అయిపోయింది, నీకు పిచ్చి పట్టింది అంటాడు. అంటే దేవుని ఎంతగా ప్రేమించినాడంటే తన సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఇచ్చిన సౌలు ఇప్పుడు తన జీవితం ఏమైపోయింది? పౌలుగా మార్చబడింది. ఏం పేరంట? మొదటి పేరు ఏం పేరు? సౌలు. రెండో పేరు పౌలు. మన జీవితం కూడా మార్చబడాలి. మనం బాప్తిసం తీసుకుంటాం కదా, మొదట ఒక పేరు ఉంటుంది, బాప్తిసం తీసుకున్నప్పుడు వేరొక పేరు ఉంటుంది. మొదట మన జీవితం మనం ఎలాగ జీవించినాం అదంతా వదిలిపెట్టేయాల. మొదట మనం జీవించిన జీవితం అంతా కూడా ఏం చేయబడాలి? బాప్తిసం అంటే లోకానికి మనము చనిపోయినాము కదా, లోకానికి మనం ఏమైపోయినాము? చనిపోయినాం. పాతది మనలో ఉండకూడదు. ఇప్పుడు మనం ఎవరంట? నూతన సృష్టి. మనం కొత్తగా జన్మించాము. అందుకే మన పేరు మారుస్తారు కదా, బాప్తిసం తీసుకుంటే ఖచ్చితంగా మన పేరు మారుస్తారు. అంటే పేరుకు తగిన జీవితం, నూతన జీవితం మనము జీవించాలి. ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క కొరకు తను చనిపోవడానికి కూడా ఎట్లా ఉన్నాడంట? సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం చూడండి సార్. 14వ అధ్యాయం 8వ వచనం. రోమా రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనం. 7, 8 చదువుతాను. మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసం చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చాలు. ఇక్కడ ఏమంటున్నా అంటే పౌలు కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఇక్కడ పౌలు ఎవరి కొరకు జీవిస్తున్నాడంట? దేవుని కొరకు జీవిస్తున్నాడు. నేను బ్రతికినను దేవుని కొరకే, అర్థమైనా? బ్రతికినను దేవుని కొరకే, చనిపోయినను దేవుని కొరకే. మొదట ఎలాగున్నాడు? దేవుని సువార్త ప్రకటిస్తేనే, దేవుని మాటలు చెప్తేనే వాళ్ళని కొట్టినాడు, వాళ్ళని హింసించినాడు, చెరసాల వేసినాడు.
కానీ స్త్రీలు అనకుండా కూడా చూడకుండా వారిని కూడా ఏం చేస్తూ వచ్చినాడు, చెరసాల్లో. ఇప్పుడు అలాంటి పౌలు ఏమన్నాడంట, నేను బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోయినను ప్రభువు కోసమే. ఎంత తన జీవితం ఎలాగ మార్చబడింది అంటే దేవుణ్ణి తాను నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినాడు, దేవుని చేత నాటబడిన మొక్కగా ఉంటూ వచ్చాడు. కనుకనే తన ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు, నేను బ్రతికినాను దేవుని కోసం, చనిపోయాను దేవుని. మనకి ఏదైనా ఒక దేవుని వాక్యాన్ని బట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏమంటాం, నేను దేవుని నమ్మాను కదా, నాకెందుకు ఈ కష్టం, నేను ప్రార్థన చేసుకుంటా కదా, నేను దేవుని మందిరానికి వెళ్తా కదా, నాకెందుకు ఈ శ్రమ అంట. పౌలు అనేకమైన శ్రమలు పొందాడు దేవుణ్ణి నమ్మిన తర్వాత. ఏమంట, పౌలు అనేకమైన శ్రమలు పొందుతూ వచ్చినాడు. ఎలాగంటే ఎన్నోసార్లు ఆకలి దప్పికతో ఉంటూ వచ్చాడు. ఇంకేమంట, చెరసాల్లో వేయబడుతూ వచ్చినాడు, రాళ్లతో కొట్టబడుతూ వచ్చినాడు. అనేకమైన సౌలు గురించి మనం చూస్తే అనేకమైన శ్రమలు పొందుతూ వచ్చినాడు. ఎందుకొరకు, దేవుని నమ్మిన తర్వాత దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడుతూ వచ్చినాడు. ఎన్నోసార్లు ఉపవాసం ఉంటూ వచ్చాడు, రాళ్లతో కొట్టబడుతూ వచ్చినాడంట. ఒకటి తక్కువ 40 దెబ్బలు పౌల్ని ఏం చేస్తూ వచ్చినారు, కొడుతూ వచ్చినారు, రాళ్లతో కొడుతూ వచ్చినారు, చెరసాల్లో వేసినారు. అంటే అందుకే అంటున్నాడు, నేనేమంటా, చనిపోయినాను ప్రభు కోసమే, బ్రతికినాను ప్రభు కోసమే. ఇలాంటి జీవితం మనము జీవించాలి. ఇంకేం చేస్తూ వచ్చినాడంటే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఏమన్నాడు, నా మటుకైతే బ్రతుకుట ఎవరి కోసం అంటారు, దేవుని కొరకు, చావైతే లాభం. చావును లాభంగా కోరుకుంటాము. నేను చచ్చిపోవట లాభము అని మనం అంటామా? ఇంకా మనం ఏదైనా బలహీనత వస్తే ఏమైపోతుంది, ఎంతో దిగులు, ఇంకా భయం, నేను ఎక్కడ చచ్చిపోతానో కదా, ఎక్కడ చచ్చిపోతానో ఏముంటుంది మనలో. ఎందుకు భయపడాలా, దేవుని నమ్మినాం కదా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దేవుని కొరకు ఏది ఏమైనా ఏమన్నాడు, లాభమే. నేను బ్రతికున్నా దేవుని పని చేస్తాను కదా, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను. ఈ రెండిట్లో ఏదైనా సరే మనం ఏమనుకోవాలా, దేవుని నమ్మిన తర్వాత ఏం కోరుకోవాలా, కష్టమైన, శ్రమైన, బాధ అయినా, అవమానం ఏదైనా ప్రభా నువ్వే అనుమతించినావు, నీకే తెలుసు, ఈ పరిస్థితిలో నువ్వే నాకు సహాయం చేయని అడగాలి. ఎక్కడ కూడా మనము నిరాశ పడిపోయి, దిగులు పడిపోయి, ప్రభా నేను నిన్ను నమ్మాను కదా, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ అని అనడం ద్వారా దేవుడు మన గురించి సంతోషిస్తాడా, బాధపడతాడా? బాధపడతాడు కదా, నేను నీ కోసం ప్రాణమే పెట్టాను కదా. మన కోసం దేవుడు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. తను తగ్గించుకొని ఈ లోకానికి ఆయన దీనుడిగా వచ్చాడు. మనం తగ్గించుకుంటామా? మనకి ఏదైనా ఒకవేళ మనది ఒక పెద్ద కులం అనుకోండి, చెప్తున్నాం, తక్కువ కులం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం తగ్గించుకొని చేతులు కట్టుకొని నిలబడుకోవడానికి ఇష్టపడతామా? ఇష్టపడతామా? ఏమంటావు, నాయన ఏంది, నా కులం ఏంది, నేను తగ్గించుకోవాలా అని. అవునా కదా? నువ్వు ఒక మనిషివి, ఒక మనిషి దగ్గర తగ్గించుకోవడానికే నీకేముంది, నా మనిషి కదా. ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, తను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. మరి నువ్వు చిన్న శ్రమ పడలేవా దేవుని నిమిత్తం? ఒక చిన్న మాట దేవుని నిమిత్తం నువ్వు అనిపించుకోలేవా? ఇక్కడ అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట నా మటుకైతే, అంటే
తాను వ్యక్తిగతంగా చెప్తున్నాడు, నా మటుకైతే నేనైతే నేను బ్రతుకుట ప్రభు కోసం, చనిపోతే లాభం అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే పౌలు 3వ అధ్యాయము, ఫిలిప్పీ 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి ఎలవాడనై ఆయన యందు అగుపడ నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాధానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడంత ఎత్తిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొస్తున్నాను. ఇక్కడ 7వ వచనం ఉంది, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట, తనకు కలిగినది అంతా కూడా నష్టంగా ఎంచుకుంటూ వచ్చినాడంట. ఇంకా ఇప్పుడు 11వ వచనంలో ఏమంటారు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. తనకు ఏవేవి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడంట, ఇవన్నీ కూడా నా దేవుని కంటే ఎక్కువైనవి కాదు, ఇవి ఏవి కూడా నన్ను దేవుని రాజ్యంలోకి చేర్చు, ఇవి ఏవి కూడా దేవునితో కూడా నేను ఉండటానికి నాకు ఉపయోగపడవు. అందుకే తను ఏం చేస్తున్నాడంట, తనకు ఏవేవి లాభకరమైనవో, ఏవి తనకు లాభం కలిగించేవో వాటన్నిటిని కూడా యేసు నిమిత్తమే, యేసు ప్రభు యొక్క నిమిత్తమే ఏం చేస్తూ వచ్చినంట, అవన్నీ కూడా విడిచిపెట్టినాడు. అవన్నీ కూడా తను పెంటతో సమానముగా ఎంచుకుంటూ వచ్చాడు. ఇక ఈ పౌలు ఎవరు అంటే రోమా యొక్క పౌరత్వము కలిగినవాడు. అటువంటి తనకు కలిగిన ఆధిక్యతలు అన్నీ కూడా వదిలిపెట్టుకున్నాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. అందుకే ఒక పౌలు తన జీవితము ఎంతో ఫలవంతముగా జీవిస్తూ వచ్చాడు. దేవుని కొరకు ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. ఎన్నో ఆత్మలో తను రక్షణలోకి అనేకమైన సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. ఎవరు? పౌలు. తను మొదట ఎలాగుంటూ వచ్చాడంట, దేవుని ప్రజలను హింసించి. మొదట మనం ఎలాగుంటూ వచ్చాం, ఇప్పుడు ఎలాగున్నాం? దేవుని నమ్మిన తర్వాత, దేవుని నమ్మకముందు మనం ఎలాగున్నాం, దేవుని నమ్మిన తర్వాత ఎలాగున్నాం? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మనకే తెలుస్తుంది. రెండోది ఎవరికి తెలుస్తుంది? మనతో పాటు ఉండే వారికి కూడా తెలుస్తుంది. మన భర్తకు, మన పిల్లలకి, మన కుటుంబంలో ఉన్న వారికి మనం ఎలాగ జీవిస్తున్నాం, మనం ఎలాగ మాట్లాడుతూ ఉన్నాం, అవన్నీ గమనిస్తారు కదా. దేవుని నమ్మిన తర్వాత మన జీవితము మార్చగల, మన ఉద్యమం దేవునికి ఇవ్వాలి. మనం ఆశీర్వదింపబడాలా, మనం ఫలించాలా అంటే దేవుని ఇంటిలో నాటబడిన వారముగా ఉండాలి. దేవుని చేత నాటాలి. మనం నాటబడకుండా మనం ఏదో వచ్చి వెళ్తున్నామంటే ఒక దినం వస్తుంది, ఏం చేయబడతాం? మనం పెరిగివేయబడతాం. మరి ఏం చేస్తాం? పెరిగివేయబడతాం. సమయం ఉన్నప్పుడు మన హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వాలి. ఇంకా ఇవ్వకపోతే ఇదే యొక్క రక్షణ దినము. ఈ దినము దేవుడు నీతో నాతో మాట్లాడదంటే ఇంకా 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 మనం దూరం అయిపోతున్నామంటే రేపు మనది కాదు కదా. రేపు మనకు ఏం జరుగుతుందో తెలుసా? మనకు తెలుసా రేపు ఏం జరుగుతుందని? తెలియదు. కాబట్టి ఈ దినమే ప్రభు, ఇంకా మనం రక్షింపబడకపోతే ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించను, నేను నీ మందిరంలో నాటబడటానికి, నీ చేత నాటబడటానికి నాకు సహాయము, నేను ఫలించే చెట్టుగా ఉండేదానికి నాకు సహాయము చేయ ప్రభు. ఒకవేళ ఈ లోకంలో మనం ఏదో ధనవంతులముగా ఉండకపోవచ్చు కదా, మంచి బిల్డింగ్, ఏదో కారు, ఏదో మంచి స్థానంలో ఉండకపోవచ్చు. ఎక్కడ ఉంటాము? దేవుని దగ్గర మన దేవుడు
ఉన్నత స్థానంలో ఉంచుతారు. ఈ లోకంలో కష్టము, శ్రమ, పేదరికము, ఎన్నో ఇరుకులో ఇబ్బందులు ఉన్నామని వెళ్ళిన మనము దేవుని దగ్గర ఏముంటుంది మనకి? దేవుని కొరకు మనం పడే బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మనం ఎక్కడ చేపిస్తాయి? దేవుని సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ఇస్తుంది. మనం ఇక్కడ ఈ లోకంలో జీవించిన బ్రతికినాం అనుకో, ఏదో 80 సంవత్సరాలు, లేదు 100 సంవత్సరాలు, తర్వాతనే లోకాన్ని మనము విడిచిపెట్టాలా. కాబట్టి మన దినములు ఎప్పుడు ముగించబడతాయో మన హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకోండి. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంది. సౌలు తన జీవితం పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని కొరకు జీవిస్తుంది. మనం కూడా దేవుని నమ్మినాక దేవుని కొరకు మనము జీవించాలి. ప్రార్థన చేసుకున్నాము. కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం.